ప్రియ ఓటరు మహాశయులారా, ఓటు సామాన్యుడి చేతిలో వజ్రాయుధం, దేశ స్థితిగతులను మార్చే దశ దిశ నిర్దేశకం. ఓటు ఓ బాధ్యత, ఓటు ఓ కర్తవ్యం. పోరాడి రాజువు అవుతావో, అమ్ముడు పోయి బానిసవు అవుతావో అది నీ ఇష్టం. ఓటు రాజ్యాంగం ఇచ్చిన నీ హక్కు. ఓటు నవ సమాజ నిర్మాణానికి ఓ నాంది. ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది. జై హింద్, జై హింద్. ఓటంటే తెల్ల కాగితం కాదురాం, ఓటంటే కంప్యూటర్ బటను కాదురాం, ఓటంటే 100 రూపాయల నోటు కాదురాం, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురాం. నీ ఓటే రాజ్యమేళ సీట్ అయిందిరాం, దాన్ని అమ్ముకుంటే నీ బతుకే ఆగమౌనురా. ఓటంటే తెల్ల కాగితం కాదురాం, ఓటంటే కంప్యూటర్ బటను కాదురాం, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా. వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంటాం, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంటాం. ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ పుట్టేనంటాం, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసేనంటాం. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడిం, ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేరా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే నీ ఓటే ఎమ్మెల్యే మంత్రి అయింది చూడరా, నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి ఆయరం, నీ ఓటే చట్టాలు శాసనాలు చేసేరాం, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపేరం. గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒకటేరా, బంగాల్లో రాని ఓటుకు తేడలేదురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటన్ కాదురా, ఓటంటే 100 రూపాయల బఫెలో రేట్ 80,000, ఆక్స్ రేట్ అంటే 50,000, గోట్ రేట్ 10,000, పంది 3,000 to 5,000. ఓటుకి 500, 5,000 ఇస్తున్నారన్నా మనం ఏంటి? సో దీన్ని బట్టి ఏమవుతుందంటే మనం పందుల కంటే హీనం కాదు. ప్లీజ్ దిగజారిపోకండి. కష్టాలు ఉన్నప్పుడు. ప్రియ ఓటరు మహాశయులారా, ఓటు సామాన్యుడి చేతిలో వజ్రాయుధం, దేశ స్థితిగతులను మార్చే దశ దిశ నిర్దేశకం. ఓటు ఓ బాధ్యత, ఓటు ఓ కర్తవ్యం. పోరాడి రాజువు అవుతావో, అమ్ముడు పోయి బానిసవు అవుతావో అది నీ ఇష్టం. ఓటు రాజ్యాంగం ఇచ్చిన నీ హక్కు. ఓటు నవ సమాజ నిర్మాణానికి ఓ నాంది. ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది. జై హింద్, జై హింద్. चक